యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఎందుకంటే ఇంతకుముందు అయితే నాకు ఇలాగ వీడియోస్ చూసి నాకైతే పెద్ద తెలియలేదు, లేకపోతే నేను ఈ పాటికి నా ఛానల్ సక్సెస్ అయిపోయినేమో. ఎందుకంటే నాకు తెలియక నేను యూట్యూబ్ అప్పట్లో కొంచెం అదే ఇలాంటి షార్ట్స్ కట్టి సరిగ్గా చూడక ఫుల్ వీడియోస్ చూస్తాను అందరి. నేను ఎడిటింగ్ అన్ని ఎలా పెట్టాలో నేర్చుకున్నాను, యూట్యూబ్లో పెట్టమని నేర్చుకున్నాను. కానీ మనకి యూట్యూబ్ ఎంత గ్రో అవ్వాలంటే ఏం చేయాలనే విషయం నేనైతే నేర్చుకోలేదండి. ఫస్ట్ మిస్టేక్ అయితే నేను ఆగస్టులో స్టార్ట్ చేశాను. 2-3 నెలలు అయితే ఫుల్గా వీడియోస్ అయితే పెట్టేశానండి. ఫుల్గా 15 నిమిషాల వీడియోస్ అయితే పెట్టాను. ఫుల్ వీడియోస్ అయితే పెట్టిస్తాను నేను. ఫుల్ వీడియోస్ పెట్టడం వల్ల ఏమో వ్యూస్ తక్కువ వచ్చి, పైగా నాకేమో ఇదేంటి ఇలాగా సబ్స్క్రైబర్ సరిగ్గా పెరిగేవారు కాదు. నాకైతే అప్పట్లో తెలియలేదు, మధ్య మధ్యలో షార్ట్స్ కూడా పెట్టాలనేసి. కానీ అందుకోసమని ఫుల్ వీడియోస్ పెట్టేసాను. ఒక 2-3 నెలలు పెట్టాను, ఒక 4 నెలలంతా పెట్టాను అనమాట. మొత్తం నేను ఆగస్టులో స్టార్ట్ చేసి 5-6 నెలలు అలా పెట్టానండి. పెట్టాక నాకైతే పాప అయితే అదే ఫిబ్రవరి ఆ టైంలో మళ్ళీ కొన్నాళ్ళు మానేసాను, 1 నెల 2 నెలలు మానేసాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పాప అయితే కడుపులో పెట్టక ఫుల్ వాంతులండి. నాకు అసలు ఫుడ్ మీద ఉండేది కాదు. అప్పుడు కూడా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా 4 మంత్స్ వరకు పాప ప్రెగ్నెంట్ 4 మంత్స్ వచ్చే వరకు మానేసానండి. 5 నెలల్లో వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉందని లైట్గా అప్పుడప్పుడు వీడియోస్ పెట్టేదాన్ని. నాకు డెలివరీ అయ్యే ముందు కూడా నేను ఇలాగా చెకప్కి 7 నెలల చెకప్కి 6 నెలలు పూర్తయి ఒక రోజుకి చెకప్కి వెళ్తుంటే నాకు ఇలా ప్రాబ్లం అయిన వల్ల ఒక 4 మంత్స్ మానేసానండి. ఎందుకంటే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అలా మధ్య మధ్యలో మానేయడం వల్ల నా ఛానల్ అయితే ఆగిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది అన్నమాట స్టార్టింగ్ వ్యూస్. ఇలాగా మనం అలా కంటిన్యూగా ప్రతిరోజు 1-2 వీడియోస్ పెడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ అయితే అయిపోయినేమో. నేనైతే ఆ మధ్య మధ్యలో ఆపేయడం వల్ల దానివల్ల అయితే నాకైతే ఛానల్ తగ్గిపోయిందండి. దానివల్ల అయితే మళ్ళీ స్టార్ట్ ఇలా 3 నెలలకు 4 నెలలు పెట్టడం వల్ల ఏమైందంటే మధ్య మధ్యలోనే స్టాండ్ పడిపోతుంది. మధ్య మధ్యలో దానివల్ల మధ్య మధ్యలో పెట్టి ఆపడం వల్ల అయితే నాకు వెనక్కి ఉండిపోయింది అనమాట. ఇలాగా అప్పటి నుంచే వరుస పెట్టుకొని లైన్గా పెట్టుంటే నాకు ఛానల్ అయితే అయిపోయినేమో. నేను నా వాళ్ళని అలా మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు. ఎవరైనా స్టార్ట్ చేసినా కానీ 2 నెలలు 3 నెలలు పెట్టి అవ్వట్లేదని చెప్పి ఆగిపోద్దండి. మళ్ళీ నేను ఏం చేశానంటే నాకు డెలివరీ అయ్యే ఒక 4 మంత్స్ వరకు హాస్పిటల్లో తిరిగాను కదా, దానివల్ల మళ్ళీ అప్పుడు కూడా నేను పెట్టకపోవడం మళ్ళీ జనవరిని స్టార్ట్ చేశానండి. లాగ్స్ అవి పెడుతూ మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ పెట్టాను. అప్పుడు కూడా మళ్ళీ 4 నెలలు పెట్టి మళ్ళీ మానేసి ఇంకా తర్వాత వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ 4 నెలలు మానేసాను. తిరుపతి వరకు పెట్టాను అన్నమాట. పాపకి తలనీళ్ళు తీర్చి వరకు పెట్టాను. భద్రది అది కూడా ఒకటే పెట్టాను. ఇంకా మీ పైన తిరిగి ఏం పెట్టలేదండి. నా దగ్గర అలా ఉండిపోయింది అనమాట, కుదరలేదు పాపతోని. నెక్స్ట్ మా పాప భద్ర వీడియో కూడా నేను పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేకపోయానండి. ఇంక ఇవన్నీ పెట్టకపోవడం వల్ల నేను ఇంకా ఒక 10 రోజులు మానేస్తే ఇంకా తర్వాత పెడదాం అని బద్దకం వచ్చేది. ఇంకా అలాగనేసి నేను మొత్తం వీడియోస్ అలాగ అప్లోడ్ చేయకుంటే చాలా రోజులు అయితే వదిలేసాను. ఇంకా బద్దకం వచ్చి మళ్ళీ జనవరి నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం, ఒక రోజు కూడా మానకుండా అనేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసానండి. నా పాప పేరున ఛానల్ పెట్టి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే ఛానల్ అయితే బాగానే వెళ్తుంది. నేను ప్రతి రోజు వీడియోస్ పెడతానండి. జనవరి నుంచి ప్రతిరోజు ఒక 4-5 వీడియోస్ పెడుతున్నాను. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది ఈసారి అయితే. మీరు కూడా నాలా మిస్టేక్లు అవి చేయకండి. ఎందుకంటే స్టార్ట్ చేశారనుకో ఇంకా మధ్యలో ఆపేసి మళ్ళీ బద్దకం వచ్చేద్దండి. అలా బద్దకించకంటే డైలీ వీడియోస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి యూట్యూబ్లోన. ఇప్పుడైతే నా ఛానల్ అయితే బాగానే రన్ అవుతుందండి. నేను ఇంకా ఫుల్ వీడియోస్ అన్ని పెడతాను. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ వేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, మంచిది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడైతే యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు యూట్యూబ్ కోసం. ఇంతకుముందు నేను యూట్యూబ్ చూస్తాను కానీ నేను ఈ షార్ట్స్ గట్రా పెద్దగా గమనించేదాన్ని కాదు. షార్ట్స్ అయితే పులిగి వెళ్తాయి, తర్వాత మన లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవాలని నాకు అప్పుడు తెలియదండి. ముందైతే స్టార్ట్ చేసే వాళ్ళైతే నేను షార్ట్స్ ఎక్కువ పెడుతూ తర్వాత లాంగ్ వీడియోస్ కూడా అలా పెడితే మనమైతే సక్సెస్ అవుతాం ఖచ్చితంగాని. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అయితే. ఎందుకంటే ఇలా నాకులా మిస్టేక్ చేస్తే ఒక 2 నెలలు పెట్టి 3 నెలలు మానేసి పైగా సక్సెస్ అవ్వట్లేదు అనుకొని మనం మానేయకూడదు. డైలీ 1-2 వీడియోస్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. వారంకి ఫుల్ వీడియో, షార్ట్స్ వీడియో 2 డైలీ పెట్టుకున్నాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను 4 నెలలు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యానండి. నేను ఖచ్చితంగా వీడియోస్ పెడుతున్నాను. నాకు అలాగే సబ్స్క్రైబర్ కూడా పెరుగుతున్నారండి. నాకు ఇప్పుడైతే బాగుంది అంతానే. అలాగే మీరు కూడా ఫస్ట్లో అనిపించింది ఇదేంటి నాకు అసలు అవనేమనిపించింది, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా మనకు కూడా తెలియదు కదా యూట్యూబ్ కోసం, దానికోసం తెలిసిన అయితే బాగా చేస్తాను. కానీ మనకు అంత తెలియదు కాబట్టి నేనైతే ఇలాగ మధ్య మధ్యలో ఆపేసి చేస్తాను. ఇప్పుడైతే ఎవరు అలా ఆపకండి, కంటిన్యూ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. మానకంటే ఉంటే కనీసం మనకి సంవత్సరం లోపే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మనం పెట్టే వీడియోస్ ఉంటాయి పెట్టండి, మనం మంచి వీడియోస్ పెట్టామనుకోండి ఖచ్చితంగా అవుతామండి. ఏమన్నా పనికొచ్చి పెట్టామనుకోండి వాళ్ళు ఖచ్చితంగా చూస్తారండి. అందరూ మనకు కూడా ఎంకరేజ్ చేస్తారు.
ఇది డైలీ వీడియోస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఒక రోజు 2 రోజులు పెట్టేసి మానితే అలాగే అవుతుంది. అందుకని మనం డైలీ వీడియోస్ పెట్టిన ట్రై చేయండి. హాయ్ మధ్యలో అయితే ప్లేస్ అయిపోయింది. అన్ని డీటెయిల్స్ అయిపోయి టైం అయిపోయిందండి. మీకు పాప కూడా ఏడుస్తుంది. మీకు ఏమైనా యూజ్ అవుతే నాకు ఒక లైక్ ఇవ్వండి. చీకటి కూడా అయిపోయింది. నేను పెట్టి వేసిన అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి. బాయ్. ఇంతటితో అయితే ఎండ్ చేస్తానండి. మళ్ళీ ఆగిపోద్ది మధ్యలో, అందుకే చెప్పేస్తాను అనమాట. చీకటి కూడా అయిపోయింది. మబ్బులు బాగా కమ్మేసి చూడండి. మబ్బులు అయితే బాగా వచ్చేసాయి. ఇంకా పాప కూడా బాగా ఏడుస్తుంది అనమాట. అందుకనే ఇలా ఆగితే ఇంతటితో ఎండ్ చేస్తానండి. ఉంటాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. బాయ్.